ఈ వీడియోలోని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు ఈరోజు ఫుల్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గాని మొదటిసారి మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరింత మందికైతే రీచ్ అవుతుంది. ఓకే. లైక్ చేయడం అయితే ఖచ్చితంగా అయితే మర్చిపోవద్దు. ఓకే. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మీకు 2 మెథడ్స్ అయితే చెప్తాను. డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఏదో ఒక మెథడ్‌ని అయితే మీరు చూస్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది అయితే చూస్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇన్‌బిల్ట్‌గానే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో డౌన్‌లోడ్ ఆప్షను. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెసేజ్ దగ్గర ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది చూసారా? ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంది చూసారా ఇక్కడ? ఇక్కడ చూసారా మెసేజ్ ఇక్కడ కింద ఇలాగ యారో మార్క్‌లా ఉంది చూసారా? దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్‌కి అయితే మనకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. కొన్ని వీడియోస్‌కి అయితే ఆ ఆప్షన్ అయితే వాళ్ళు తీసేసుకుంటే ఆప్షన్ అయితే ఉండదు. ఇప్పుడు నేను అలా ఉన్నా కూడా మనం దీన్ని అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ టు స్టోరీ అని ఉంది కదా! యాడ్ టు స్టోరీ అయితే క్లిక్ చేయండి. ఓకే. యాడ్ టు స్టోరీ క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వచ్చింది. స్టోరీ యాడ్ అయింది కదా! ఇక్కడ ఈ లాస్ట్‌లోని 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సేవ్ అని అయితే మీరు క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే మీకు సేవ్ అయిపోయి డౌన్‌లోడ్ అయిపోయి మీ గ్యాలరీలో అయితే ఇది అయితే వస్తుంది. నెట్ స్పీడ్ బట్టి మనకు డౌన్‌లోడ్ అయితే అవుతూ ఉంటుంది. ఓకే. వీడియో అయితే సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం వీడియో సేవ్ అయిందో లేదా అన్నది. గ్యాలరీకెళ్దాం. ఇదిగోండి వీడియో అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ మెథడ్. నేను ఇప్పుడు సెకండ్ మెథడ్ కూడా చెప్తాను మీకు. సెకండ్ మెథడ్ ఎలాగుంటదో చూద్దాం. ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిస్కార్డ్ ఇదే వీడియో లేకపోతే వేరే వీడియో అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ సేమ్ ఆప్షను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా! ఇక్కడ కాపీ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే. లింక్ అయితే కాపీ అయింది కదా! కాపీ అయిన తర్వాత గూగుల్ క్రోమ్‌కి అయితే రండి. గూగుల్ క్రోమ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ రీల్స్ డౌన్‌లోడ్ అని కొట్టండి. రీల్స్ డౌన్‌లోడ్ అని కొట్టండి. ఓకే. రీల్స్ డౌన్‌లోడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ డౌన్‌లోడర్ అనే వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంది కదా! ఈ డౌన్‌లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ వీడియో అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి డౌన్‌లోడ్ వీడియో మీద. ఆటోమేటిక్‌గా మనకి డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది వీడియో అనేది. మనకి నెట్ స్పీడ్ బట్టి ఇక్కడ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. ఓకే. 16 ఎంబీ అయితే ఉంది. వీడియో అయితే డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. వీడియో అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. ప్లే చేసి చూద్దాం. ఓకే. ఇదిగో. ఓకే. వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇలా మీరు మీకు ఎన్ని వీడియోలు కావాలితే అన్ని వీడియోలు డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మీకు వీడియో గాని నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. జై హింద్.